విధి ఆడిన వింత నాటకం ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయింది. సజావుగా సాగుతున్న కుటుంబంలో ఒక్కసారిగా అనారోగ్యంతో ఆ పెద్ద దిక్కు చనిపోవడంతో మాత్రం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ కుటుంబ భారం చాలా ఇబ్బందులకు ఎదుర్కొంది. అయితే ఆ మహిళ భర్త చనిపోయాడని కృంగిపోకుండా మనోధైర్యం తెచ్చుకొని తన భర్త మార్గాన్ని ఎంచుకొని జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. అసలు ఆ వృత్తి మార్గం ఏంటనేది ఆ మహిళ మనతో పాటు ఉన్నారు పార్వతి గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? అసలు ఇంతకుముందు మీ ఆయన ఏం చేసేవారు? తర్వాత అదే మార్గం మీరు ఎందుకు ఎంచుకున్నారు? మా ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ప్యాచీలు వేసేవాడు. నేను షాప్కి అప్పుడప్పుడు వస్తుండేదాన్ని, కానీ చూసేదాన్ని వర్క్ ఏంటనేది. 3 సంవత్సరాల కిందట మా ఆయన చనిపోయాడు. మాకు 2 ఆడపిల్లలు, పెద్ద పాప పెళ్లి చేశాను. ఇదే దీని మీద. ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారమ్మా? మా ఆయన పేరు పోకూడదనేసి ఇదే వర్క్ మరి ఇంకా వదులుకోలేదు. చేద్దామని నిర్ణయం తీసుకొని పట్టుదల పట్టాను. సాధారణంగా ఇది చాలామంది మగవాళ్ళు అయితే చేస్తారు, ఆడవాళ్ళు చేయని పని, కష్టమైన పని ఇది. ఇదే మార్గం మీరు ఎంచుకోవాల్సిన కారణం ఏంటమ్మా? ఇది ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని ఆడవాళ్ళనే చేసేవచ్చు ఈ పని. ఇక్కడ పెద్ద వింత ఏంటి ఇది పని. మీకు ఫస్ట్ ఎలా ఉండేదమ్మా? ఫస్ట్లో కొంచెం భయం వేసేది, కానీ అలాగ అలవాటు అయ్యింది పని. ఫస్ట్లో నేనే జడిసేదాన్ని, ఏమో రిమార్క్ కొత్తదేమో అని భయపడ్డాను, కానీ ఎవరి దగ్గరికి రాలేదు. వేసిన ప్యాచ్ పర్లేదు బాగానే ఉన్నదనేసి ప్రతి ఒక్కరు కూడా అనేవారు. మరి వర్క్ వచ్చాక మరి ఇంకెందుకు అనేసి మరి పూర్తిగా పని మానేసి ఇదే మా ఆయన పేరు మీద నిలబెట్టమనేసి ఉండిపోయాను ఇక్కడ ఏకంగా. రోజుకి ఎంత వస్తుంటుందమ్మా? రోజుకి 400-500 వస్తుంది. తెల్లార 4 నుంచి సాయంత్రం 9 వరకు ఉంటే అలాగా. 2 పిల్లలు ఎంతవరకు చదివించారు? వాళ్ళకి పెళ్ళి ఎలా ఏ విధంగా చేయించామమ్మా? పెళ్ళి ఈ పని చేసి కష్టం మీద పెళ్లి చేశాను పెద్ద పాపకి. చిన్న పాప ఇంటర్ ఫస్ట్ చదువుతుంది రాజంలో. ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అలాగే మరి పని చేసుకోవాలి కదా, పని చేసుకుని అలా చేస్తూనే ఉండాలి. ఇదే పరిస్థితిపై మనతో పాటు ఎవరైతే చనిపోయి శివనన్న అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఒక ఫ్రెండ్ కూడా మనతో పాటు లక్ష్మణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ గారు, చెప్పండి, అసలు ఆ శివనన్న పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉండేది? తర్వాత చనిపోయిన తర్వాత ఆ పరిస్థితి ఎలా మారింది? ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? శివనన్న ఉన్నప్పుడు బాగానే ఉండేది. 2 పిల్లలు పెళ్లి చేసుకుని 2 పిల్లలు పెంచాడు. తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆవిడ అదే పొజిషన్లోకి వచ్చింది. అంతే మా ఆయన చేసిన వృత్తి వదలకూడదు అనేసి కష్టపడి 1 నెల రోజులు కష్టపడింది. అక్కడికైనా చాలా కంటిన్యూ చేసి బాగానే ఇప్పుడు ప్యాచ్ కట్టేస్తుంది. ఊళ్ళు కూడా అక్కడ ప్యాచ్ రిమోట్ కాకుండా రన్ చేస్తుంది, బాగానే చేస్తుంది. ఒక పాప పెళ్లి చేసింది, ఒక పాప పెళ్లికి రెడీగా ఉంది. ఆ కష్టమే చదివిస్తుంది పాపల్ని కూడా. ఊరికాడకి ఆశపడకంటే ఆ వృత్తి చేసుకుని ఉదయం 5 గంటలకు 4 గంటలకు వస్తే సాయంత్రం 9 దాకా ఉంటుంది. అందరితో సరదాగా ఉండి అందరితో మంచిగా ఉండి ప్యాచ్ కట్టేసుకుని ఆ జీవంపై సాగిస్తుంది ఆ పాప. మంచిదే ఆ పాప కూడా. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఆవిడ ఎవరైతే భర్త ఉన్నారో ఆ భర్త చనిపోయాడని అయితే మాత్రం కృంగిపోకుండా నాకంటూ పిల్లలు ఉన్నారు, నాకంటూ కుటుంబం ఉందని చెప్పేసి మనోధైర్యం తెచ్చుకొని ఆ కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలి, నా కుటుంబం ఎలాగైనా జీవితం మంచిగా ఉండాలని చెప్పేసి అయితే మాత్రం అదే ధైర్యంతో ఏదైతే వాళ్ళ ఆయన ఉన్నారో ఆయన చేస్తున్న వృత్తి పని మార్గాన్ని ఎంచుకొని పంచర్లు వేయడం, టాటర్లకి, లారీలకి, బైకులకి ఏదైతే ఉన్నాయో ఆ పంచర్లు వేస్తూ జీవనం సాగిస్తూ అయితే మాత్రం ధైర్యంగా అయితే నిల్చుంది. ఇదే వృత్తి చేసుకుంటూ రోజువారీ వచ్చే కష్టం డబ్బులతోనైతే మాత్రం ఆ పెద్ద ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించింది. చిన్న కూతురికి చదివించి అయితే మాత్రం టైలరింగ్ పని నేర్పించే పరిస్థితి కనబడింది. ఈవిడ ధైర్యం చూసుకుని పరిస్థితి చూస్తే మాత్రం మెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈవిడైతే మాత్రం అందరికీ ఆదర్శంగా ఈ బొద్దం గ్రామానికి చుట్టుపక్కల ప్రజలకైతే ఆదర్శంగా నిలిచింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ రాజమండలం బొద్దం గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.